హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలని వీడియోలో అయితే చెప్తాను. ఆల్రెడీ తమ్ముని చూశారు కదా. నేను 22 మినిట్స్ వర్క్ చేసి $1 అయితే ఎర్న్ చేసుకున్నాను. $1 అంటే ప్రజెంట్ 85 రూపీస్ 22 మినిట్స్కి. సో సర్వీస్కి ఆన్సర్ ఇస్తూ అయితే చేసుకున్నాను. ఇలా మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఆల్రెడీ చూడండి, మొత్తం నేను ఎర్నింగ్స్ చూడండి. $1 అండ్ 0.38 అండ్ 88. సో టోటల్ $4 అనేది అప్రాక్సిమేట్లీ, అంటే 400 రూపీస్ అయితే నేను ఎర్న్ చేసుకున్నాను. సో ప్రతి సర్వే కూడా 10 మినిట్స్ నుండి 40 మినిట్స్ మధ్యలో అయితే ఉంటుంది. సర్వీస్ కూడా సింపుల్గా ఉంటుంది. అది కూడా సో ఎస్ ఆర్ నో అని ఆన్సర్స్ ఇస్తూ మనం 22 మినిట్స్ వర్క్ చేసుకుంటే చాలు, మనకైతే సో ఎర్నింగ్స్ అయితే వస్తుంది. ఎవరైతే ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి పాసివ్ ఇన్కమ్ అయితే యూజ్ అవుతుంది. సో ఒక వెబ్సైట్ నుండి మనం ఎంత ఎర్న్ చేసుకున్నామంటే కనీసం జెన్యూన్ వెబ్సైట్ ఒక 10 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి వెబ్సైట్ నుంచి కూడా మనం ఎవ్రీ 22 మినిట్స్ మనం వర్క్ చేసుకుంటే సో మనం డైలీ 200 నుండి 500 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్లో ఉండి పాసివ్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో ప్రతి సర్వీస్ ఉంటుంది, అయితే ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి. సో సర్వీస్ వెబ్సైట్స్ అని చాలా ఉన్నాయి. అందులో కొన్ని జెన్యూన్ వెబ్సైట్స్ ఉంటాయి. అవి నేను సో ప్రతి వెబ్సైట్కి ఒక్కొక్క వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్రతి వీడియోని అయితే మీరు చూడండి. అది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, సర్వే ఎంతసేపు ఉంటుంది, ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఏ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్, ఈ సర్వీస్ రూపంలో ఉంటుంది. సో మనకి ఎస్ఆర్ నో, ఏ సోప్స్ యూజ్ చేస్తున్నారా, అమెజాన్ యూజ్ చేస్తున్నారా, ఎంతసేపు చూస్తారు, ఇలా క్వశ్చన్సే ఉంటాయి. ఎస్ఆర్ నో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి సర్వీస్ 22 మినిట్స్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. సో అది అయిపోయిన వెంటనే మనకి వ్యాలెట్లోకి డాలర్స్ అయితే $1 నుండి $0.5 నుండి సో $2 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 40 రూపీస్ నుండి 200 వరకు అయితే ప్రతి సర్వేకి అయితే మనకి ఇస్తారు. అది $12 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవాలనుకుంటే పేపాల్ అకౌంట్ కావాలి. సో పేపాల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో అనేది నేను వీడియో చేస్తాను, లేదంటే ఆన్లైన్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూడండి. పేపాల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకి పాన్ కార్డు, మొబైల్ నెంబర్, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో జస్ట్ వాటి డీటెయిల్స్ మాత్రం అడుగుతుంది, ఎటువంటి కేవైసీ అనేవి ఉండదు. సో జస్ట్ అవి ఎంటర్ చేస్తూ అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నార్మల్, సో మన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా నార్మల్ థింగ్స్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే జస్ట్ వెరిఫై అవుతుంది. సో పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అండ్ మొబైల్ నెంబర్ దాంతో ఎంటర్ చేసుకోవచ్చు. అది ఇంటర్నేషనల్ అకౌంట్ అనమాట. సో డాలర్ నుండి రూపీస్కి కన్వర్ట్ చేయడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే $12 అయితే రీచ్ అవుతుందో అప్పుడు మనం దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు.